హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి, ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి మెయిన్గా ఈ వీడియోలో డౌట్స్ క్లారిఫై చేస్తాను. చివరి దాకా చూడండి. చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. మెయిన్గా ఈ 1 మంత్ మీకు రెగ్యులర్గా మన ఛానల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మెయిన్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ స్టాటస్ చెక్ చేసుకోవాలి. స్టాటస్లో ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన వాళ్ళు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని చెక్ చేసుకోవాలి. లేదు, రిజిస్ట్రేషన్ స్టాటస్లో మీకు పెండింగ్ అని వచ్చింది, అండర్ వెరిఫికేషన్ అని వచ్చింది, వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మరొక అప్డేట్ వచ్చే వరకు ఆ పెండింగ్ అనేది యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుందా, లేదా సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని వస్తుందా అనేది వచ్చే వరకు వెయిట్ చేయాలి. అండర్ వెరిఫికేషన్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా. సో ఎవరికైతే ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిందో వాళ్ళు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ స్టాటస్ చెక్ చేస్తారు. అందులో ఇన్కమ్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. ఎలిజిబులా లేదా, నాట్ అప్లికేబులా, అండర్ బిలో 2.5 lakhs, అబౌవ్ 2.5 lakhs అనేది ఒకవేళ మిస్టేక్లో పడిందా లేదా టెక్నికల్ ఇష్యూస్ వల్ల వచ్చిందా అనేది మీకు అలా చూపిస్తుంది. ఎవరికైతే నాట్ అప్లికేబుల్ వచ్చిందో చాలామందికి నాట్ అప్లికేబుల్ అని వస్తూ ఉంది. సో వెయిట్ చేయండి. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా మనకి సైట్ అనేది ఇప్పుడే అప్డేట్ చేస్తున్నారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి వెయిట్ చేయండి. మ్యాక్సిమం అప్డేట్ అవుతుంది. ఎవరైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో, కరెక్ట్గా సర్టిఫికేట్ నెంబర్స్ ఇచ్చారో మ్యాక్సిమం డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. ఇంకో కొంతమంది ఏమో ఇన్కమ్ నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు, ఓన్లీ నెంబరే ఇచ్చాను, ప్రాబ్లం ఏమైనా అవుతుందా అంటే నెంబర్ ఇచ్చినా పర్లేదు. మీరు సర్టిఫికేట్కి సంబంధించి నెంబర్స్ ఇస్తే సరిపోతుంది. అక్కడ ఆన్లైన్ సర్వర్స్ నుంచి, పర్టికులర్గా క్యాస్ట్ అథారిటీ నుంచి, ఇన్కమ్ అథారిటీ నుంచి, లేదా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి, 10th క్లాస్ బోర్డు నుంచి పర్టికులర్గా ఆ సర్టిఫికేట్స్ అనేది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళకి డిస్ప్లే అవుతాయి ఆన్లైన్లో. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కొందరు ఏమైనా సర్టిఫికేట్స్ పెండింగ్లో ఉంటే మాత్రమే, అది కరెక్ట్గా అప్డేట్లో ఉండకపోతే మాత్రమే వాళ్ళకి పెండింగ్ అని వస్తుంది. సో 1 by 1 ఈ రోజు నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి. 1 or 2 daysలో మీ సర్టిఫికేట్స్ మ్యాక్సిమం ఆన్లైన్లో వెరిఫై అవుతాయి. ఏమైనా పెండింగ్ ఉంటే, సర్టిఫికేషన్ ఏమైనా పెండింగ్ ఉంటే, మీకు వెరిఫికేషన్ పెండింగ్ ఉంటే రీఅప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టాటస్లో మీకు సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని వస్తే మాత్రమే రీఅప్లోడ్ చేయండి. సో మీకు అదర్వైజ్ రీఅప్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అప్రూవ్ అని వస్తుంది. కొంతమందికి డిఫరెంట్గా వెయిటింగ్ ఫర్ సెకండ్ వెరిఫికేషన్ అని ఇలా వస్తుంది. సో రీఅప్లోడ్ చేసిన వాళ్ళకి సో ఇలా డిఫరెంట్గా వస్తుంది. సర్టిఫికేట్ పెండింగ్, అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ అప్రూవ్ అనే వస్తుంది కాబట్టి మీరు సర్టిఫికేట్ రీఅప్లోడ్ చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మరి ఇన్కమ్ మళ్ళీ అప్లోడ్ చేయాలంటే అది కూడా అవసరం లేదు. మీకు రీఅప్లోడ్ చేయమని వస్తే మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అవసరం లేదు. ఒకవేళ మీకు అయినా 1 or 2 days వెయిట్ చేసాము, అయినా మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావట్లేదు అనుకునే వాళ్ళు ఆఫ్లైన్ హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళండి. మ్యాక్సిమం వారు ఆన్లైన్లోనే వెరిఫై అవుతుంది, అప్పటివరకు వెయిట్ చేయండి అని చెప్తారు. లేదు, ఏమైనా సర్టిఫికేట్ పెండింగ్లో ఉంటే మాత్రమే మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళండి, మీ నియరెస్ట్గా ఉంది అనుకుంటే మాత్రమే. లేదంటే ఆన్లైన్లోనే వెరిఫై అవుతాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వెయిట్ చేయండి. 1 or 2 days వెయిట్ చేస్తే మ్యాక్సిమం అన్నీ క్లియర్ అవుతాయి. ఈలోపు ఏమైనా అప్డేట్ వస్తే, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను. వెబ్ ఆప్షన్ స్టార్ట్ కావడానికి మనకి 8th ఇంకా 4 days టైం ఉంది. సో అప్పటివరకు మనకి సర్టిఫికేట్స్ అన్నీ ఆల్మోస్ట్ వెరిఫై అవుతాయి. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.